సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్ గ్రామర్ పార్ట్ను ఇప్పుడు చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ద నేరేటివ్. అక్కడ స్టోరీలో ఇచ్చినటువంటి కొన్ని సెంటెన్స్ను ఇక్కడ ఇచ్చాడు, వాటిని రీడ్ చేయమంటున్నాడు. ఇందులో ఫస్ట్ వన్, నౌ దెర్ ఈజ్ మోర్ స్కోప్ ఫర్ డెవలప్మెంట్. అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మోర్ ఓవర్ అంటే అంతేకాక, వీ కెన్ రివైవ్ అవర్ కల్చర్. రివైవ్ అంటే పునరుద్ధరించుకోవడం, కల్చర్ అంటే సంస్కృతి. మన సంస్కృతిని పునరుద్ధరించుకునేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. మోర్ ఓవర్ అంటే అంతేకాక మన సంస్కృతిని కూడా పునరుద్ధరించుకోవచ్చు అని ఒక సెంటెన్స్. ఇక్కడ మోర్ ఓవర్ అనేటువంటిది బోల్డ్ లెటర్స్లో ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ వన్, వీ సెలబ్రేట్ ద మెయిన్ ఫెస్టివల్స్ యాజ్ వెల్ యాజ్ ద రీజనల్ ఫెస్టివల్స్. మనము మన ముఖ్యమైన ప్రధానమైన పండుగలతో పాటుగా, యాజ్ వెల్ యాజ్ అంటే అలాగే, ద రీజనల్ ఫెస్టివల్స్ అంటే ప్రాంతీయ పండుగలను కూడా జరుపుకుంటాము. నెక్స్ట్ థర్డ్ వన్, బిసైడ్స్ వీ హ్యావ్ జాతరాస్. బిసైడ్స్ అంటే అదనముగా, అవే కాకుండా, అంతేకాకుండా. బిసైడ్స్ అంటే అదనముగా, దాంతో పాటుగా అని అర్థం. వీ హ్యావ్ జాతరాస్, మనకు జాతరలు కూడా ఉన్నాయి. నెక్స్ట్, అండ్ ద సాలార్జంగ్ మ్యూజియం ఈజ్ వన్ ఆఫ్ ద 3 నేషనల్ మ్యూజియమ్స్. అండ్ ఇక్కడ అండ్ అనేటువంటిది బోల్డ్ లెటర్స్లో ఉంది. అండ్ అంటే మరియు. సాలార్జంగ్ మ్యూజియం అనేది 3 నేషనల్ మ్యూజియమ్స్లో ఒకటిగా ఉంది. నెక్స్ట్, నాట్ ఓన్లీ దట్ అవర్ గ్రేట్ పోయట్స్ కంట్రిబ్యూటెడ్ టు అవర్ రిచ్ కల్చర్. మన గొప్పనైనటువంటి సంస్కృతికి గ్రేట్ పోయట్స్ అంటే గొప్ప గొప్ప కవులు సహకరించారు. ఇక్కడ నాట్ ఓన్లీ దట్ అనేది బోల్డ్ లెటర్స్లో ఉంది. నాట్ ఓన్లీ దట్ అంటే అదొక్కటే కాదు అనే అర్థం వస్తుంది. ఫస్ట్ సెంటెన్స్లో మోర్ ఓవర్ అనేది, తర్వాత సెకండ్ సెంటెన్స్లో యాజ్ వెల్ యాజ్, థర్డ్ సెంటెన్స్లో బిసైడ్స్, ఫోర్త్ సెంటెన్స్లో అండ్, ఫిఫ్త్ సెంటెన్స్లో నాట్ ఓన్లీ దట్. ఇవి బోల్డ్ లెటర్స్లో ఇవ్వడం జరిగింది. ద హైలైటెడ్ ఎక్స్ప్రెషన్స్ హెల్ప్ అస్ ఇన్ లింకింగ్ అవర్ ఐడియాస్. ఈ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా 2 ఐడియాస్ని లింక్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే 2 డిఫరెంట్ సెంటెన్స్ని, అంటే ఐడియాస్ని లింక్ చేయడానికి, 2 వేరువేరుగా ఉన్నటువంటి ఆ వాక్యాలని కలిపి రాయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. రీరైట్ ద ఫాలోయింగ్ యూజింగ్ ద లింకర్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ ఒక ప్యాసేజ్ టైప్లో ఇచ్చాడు, దాన్ని మనము పక్కన బ్రాకెట్లో ఇచ్చినటువంటి ఆ లింకర్స్ ఆధారంగా ఏం చేయమంటున్నాడు, మనల్ని ఆ 2 సెంటెన్స్ని ఒకటే సెంటెన్స్గా మార్చి రాయమంటున్నాడు. స్వాతి ఈజ్ ఏ వెల్ నోన్ సింగర్. స్వాతి చాలా జనాదరణ పొందినటువంటి గాయకురాలు. షీ సింగ్స్ తెలుగు సాంగ్స్, షీ సింగ్స్ హిందీ సాంగ్స్. ఆమె తెలుగు సాంగ్స్ పాడుతుంది, ఆమె హిందీ సాంగ్స్ పాడుతుంది. ఈ 2 డిఫరెంట్ సెంటెన్సెస్. వీటిని, ఈ 2 సెంటెన్స్ని అండ్ అనేటువంటి లింకర్ని ఉపయోగించి కలపమంటున్నాడు. చూద్దాం. షీ సింగ్స్ తెలుగు సాంగ్స్, షీ సింగ్స్ హిందీ సాంగ్స్. మనం ఏ విధంగా కలపచ్చు అండ్ యూజ్ చేసి? షీ సింగ్స్ తెలుగు అండ్ హిందీ సాంగ్స్, షీ సింగ్స్ తెలుగు అండ్ హిందీ సాంగ్స్ అని కలపచ్చు. ఈ విధంగా కలపచ్చు. షీ సింగ్స్ తెలుగు అండ్ హిందీ సాంగ్స్. ఇక్కడ అండ్ అనేటువంటి ఒక లింకర్ని యూజ్ చేసి మనము ఆ 2 సెంటెన్స్ని కలిపి రాసేసాం. నెక్స్ట్, మోర్ ఓవర్ షీ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. అంతేకాకుండా ఆమె షీ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఆమె. షీ వర్క్స్ ఆన్ కంప్యూటర్. ఆమె కంప్యూటర్ మీద వర్క్ చేయగలదు, పని చేయగలదు కంప్యూటర్తో. షీ డిజైన్స్ ప్రోగ్రామ్స్. ఆమె ప్రోగ్రామ్స్ కూడా రాయగలదు కంప్యూటర్లో, కంప్యూటర్ మీద పని చేయగలదు, అంతేకాకుండా దానికి ప్రోగ్రామ్స్ కూడా రాయగలదు. ఇక్కడ ఈ 2 సెంటెన్స్ని మనం ఏం చేయాలి? నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటువంటి ఒక లింకర్ని యూజ్ చేసి ఆ 2 సెంటెన్స్ని మనం కలిపి రాయాలి. ఇక్కడ చూడండి, షీ
నాట్ ఓన్లీ వర్క్స్ ఆన్ కంప్యూటర్. ఆమె కంప్యూటర్ మీద పనిచేయడం ఒక్కటే కాదు. నాట్ ఓన్లీ వర్క్స్ ఆన్ కంప్యూటర్, కంప్యూటర్ మీద పనిచేయడం ఒక్కటే కాదు, బట్ ఆల్సో డిజైన్స్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయగలదు. బట్ ఆల్సో డిజైన్స్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయగలదు. ఆమె కంప్యూటర్ మీద పనిచేయడమే కాకుండా ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయగలదు అని చెప్పేసి నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటువంటి ఈ రెండు లింకర్స్ని యూజ్ చేసి మనం ఆ రెండు సెంటెన్సెస్ని కలిపాం. నెక్స్ట్, షీ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్. ఆమెకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. షీ లైక్స్ బుక్స్. ఆమెకు పుస్తకాలన్నా ఇష్టం. ఇక్కడ ఈ రెండు సెంటెన్సెస్ని మనం ఏం చేయాలి? బిసైడ్స్ అనేటువంటి ఒక లింకర్ని యూజ్ చేసి రాయాలి. బిసైడ్స్ అంటే అర్థం ఏంటి? అదనముగా, అదే కాకుండా, దాంతో పాటుగా అని అర్థం వస్తుంది అన్నట్టు బిసైడ్స్ అంటే. సో ఈ రెండింటిని మనం కలిపి రాసేద్దాం. బిసైడ్స్ మ్యూజిక్ షీ లైక్స్ బుక్స్. బిసైడ్స్ మ్యూజిక్తో పాటుగా ఆమెకి బుక్స్ అంటే కూడా చాలా ఇష్టం. బిసైడ్స్ మ్యూజిక్ షీ లైక్స్ బుక్స్. ఈ విధంగా బిసైడ్స్ అనేటువంటి ఒక లింకర్ని యూజ్ చేసి మనం ఈ రెండు సెంటెన్సెస్ని ఒకే సెంటెన్స్గా మార్చడం జరిగింది. బిసైడ్స్ మ్యూజిక్ షీ లైక్స్ బుక్స్. సంగీతంతో పాటు ఆమెకు పుస్తకాలు కూడా ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ ఎడిటింగ్ పార్ట్ ఉంది, ఒకటి చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. దెర్ ఈజ్ అన్ ఎర్రర్ ఇన్ ఈచ్ సెంటెన్స్. ఐడెంటిఫై అండ్ ఎడిట్ ఇట్. ప్రతి సెంటెన్స్లో కూడా ఒక ఎర్రర్ ఉందంట, దాన్ని ఐడెంటిఫై చేసి ఎడిట్ చేయమంటున్నాడు, కరెక్ట్ చేయమంటున్నాడు. చూద్దాం. లక్ష్మి వాజ్ రీడింగ్ ఏ స్టోరీ బుక్ సిట్టింగ్ ఆఫ్ ఏ ట్రైన్. లక్ష్మి ఒక స్టోరీ బుక్ను చదువుతూ ఉన్నది. ఎక్కడ కూర్చొని? ట్రైన్లో కూర్చొని. సిట్టింగ్ ఆఫ్ ఏ ట్రైన్ అన్నాడు. ఇక్కడ ఆఫ్ కాదు, సిట్టింగ్ ఇన్ ఏ ట్రైన్. లక్ష్మి వాజ్ రీడింగ్ ఏ స్టోరీ బుక్ సిట్టింగ్ ఇన్ ఏ ట్రైన్. నెక్స్ట్, ఇట్ వర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్ వర్ కాదు, ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. వాజ్ అని ఎందుకు వస్తుందంటే ఇక్కడ స్టోరీ బుక్ ఒకటే ఉంది. ఏ అంటే ఒక్కటి, ఒక స్టోరీ బుక్ ఒకటే ఉంది కాబట్టి వాజ్. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ స్టోరీ బుక్ ఇంట్రెస్టింగ్గా ఉంది అని అర్థం. సో ఇక్కడ వర్ కాదు, వాజ్. ద స్టోరీ వాజ్ అబౌట్ యాన్ వైజ్ మ్యాన్. ఇక్కడ యాన్ కాదు, ఏ వైజ్ మ్యాన్. ద స్టోరీ వాజ్ అబౌట్ ఏ వైజ్ మ్యాన్. యాన్ ఎప్పుడు వస్తుంది అంటే AEIOU అనేటువంటి వోవెల్స్తో స్టార్ట్ అయినప్పుడు మాత్రమే అది యాన్ అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ యాన్ కాదు, ఇక్కడ వైజ్ అనేటువంటిది AEIOUతోని స్టార్ట్ కాలేదు, Wతో స్టార్ట్ అయింది కాబట్టి అది దాని ముందర యాన్ రాదు, ఏ అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. ద స్టోరీ వాజ్ అబౌట్ ఏ వైజ్ మ్యాన్. జస్ట్ దెన్ అండ్ ఓల్డ్ మ్యాన్ కేమ్ దేర్. అప్పుడే ఒక ముసలి వ్యక్తి అక్కడికి వచ్చాడు. హీ వాజ్ నాట్ ఏబుల్ టు క్యారీ హిజ్ లగేజెస్. అతను తన లగేజెస్ని క్యారీ చేయలేకపోతున్నాడు. ఇక్కడ లగేజెస్ అని ఉంది, లగేజెస్ అని ఉండకూడదు, లగేజ్ కాబట్టి ఎస్ అనేది తీసేయాలి, లగేజ్. హీ ఆస్కింగ్ లక్ష్మీస్ ఫాదర్. ఇక్కడ ఆస్కింగ్ అని ఇచ్చాడు, ఆస్కింగ్ కాదు, ఆస్క్డ్. ఇదంతా కూడా పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆస్క్డ్ అని రావాలి. హీ ఆస్క్డ్ లక్ష్మీస్ ఫాదర్. లక్ష్మీ వాళ్ళ ఫాదర్ని అడిగాడు. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. నీవు నాకు సహాయం చేయగలవా అని అడిగాడు. హీ హెల్ప్డ్ ద ఓల్డ్ మ్యాన్. అతను ఆ ఓల్డ్ మ్యాన్కి హెల్ప్ చేసేసాడు. సో ఈ విధంగా ఆఫ్ బదులు ఇన్ రాయాలి, వర్ బదులు వాజ్, యాన్ బదులుగా ఏ, లగేజెస్ బదులుగా లగేజ్, ఆస్కింగ్ బదులుగా ఆస్క్డ్ రాసేస్తే ఈ పారాగ్రాఫ్ అనేది ఎర్రర్ లేకుండా అయిపోతుంది. దీంతో మనకి గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయింది.